కేంద్ర కార్మిక సంఘాల పిలుపు మేరకు కాకినాడ నగరంలో కేంద్ర కార్మిక సంఘాలు, రైతు సంఘాలు ఆందోళనకు దిగాయి. కాకినాడ జిల్లా కేంద్రమైన కాకినాడలోని జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట కార్మిక సంఘాల నాయకులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జాతీయ ఉపాధ్యక్షులు జి బేబీ రాణి, ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్, ఐఎఫ్టియు రాష్ట్ర ఉపాధ్యక్షులు జె వెంకటేశ్వర్లు, రైతు సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు తిరుమలశెట్టి నాగేశ్వరరావు, అప్పారెడ్డి, ఐఎన్టియుసి జిల్లా అధ్యక్షులు తాళ్లూరు రాజు, రైతు కూలీ సంఘం నాయకులు రాజుబాబు, కౌలు రైతు సంఘం జిల్లా అధ్యక్షులు మోర్తా రాజశేఖర్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు టేకుమూడి ఈశ్వరరావు, కార్యదర్శి పప్పు ఆదినారాయణ, ఐఎఫ్టియు రాష్ట్ర కార్యదర్శి ఏసు తదితరులు పాల్గొని మాట్లాడారు. రైతుల పంటలకు గిట్టుబాటు ధర పెట్టుబడిపై 50% అదనంగా నిర్ణయించి చట్టం చేయాలని, ఏ రంగంలో పనిచేసే కార్మికుడికైనా జాతీయ కనీస వేతనాన్ని 26,000గా నిర్ణయించి అమలు చేయాలని, 60 ఏళ్లు పనిచేసి రిటైర్డ్ అయిన వారికి 10,000 కనీస పెన్షన్ చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ సంఘాల నాయకులు రాజ్కుమార్, మల్కా రమణ, దడాల పద్మ, చంద్రావతి, మేడ్శెట్టి వెంకటరమణ, చంద్రమల్ల పద్మ, నొక్కు లలిత, సుబ్బలక్ష్మి, నర్ల ఈశ్వరి, టి రాజా, వీర్రాజు, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. మీ యొక్క నల్ల చట్టాలను రద్దు చేస్తాను అని చెప్పిన వ్యక్తి ఈరోజు వాటిని మళ్లీ తిరిగి అమలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అదేవిధంగా రైతులు ఇంతమంది చనిపోతున్నారు. ఏ ఒక్కరికి కూడా 10 రూపాయలు ఏదన్నా లోను ఉంటే మాఫీ చేయమంటే చెయ్యనటువంటి మోడీ ప్రభుత్వం ఈరోజు దాదాపుగా 16 లక్షల కోట్ల రూపాయలు అదానీకి, అంబానీకి లోన్లు మాఫీ చేసి వాళ్ళని అందరం ఎక్కించాడు. ఒక్కొక్కళ్ళ ఆస్తులు రోజు రోజుకి లక్షల కోట్లు పెరుగుతున్నాయి. ఆ విధంగా రైతుల్ని అన్యాయం చేస్తున్నాడు. రైతులనే కాదు, కార్మికులనే కాదు, దేశ ప్రజానీకాన్ని అందరినీ కూడా ఈరోజు మోడీ ప్రభుత్వం అన్యాయం చేస్తుంది. వాటన్నిటికీ వ్యతిరేకంగానే ఈ ప్రజల యొక్క, రైతుల యొక్క, కార్మికుల యొక్క హక్కులు కాపాడుకోవాలనే ఉద్దేశంతోనే రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజున మళ్ళీ ప్రభుత్వాలకి ప్రజలు గుర్తు చేస్తున్నారు. ఇవన్నీ కూడా ప్రజల యొక్క పరిపాలన కావాలి, ప్రజా పరిపాలన కావాలి, వీళ్ళందరికీ న్యాయం జరగాలి అనే ఉద్దేశంతోనే ఈ యొక్క ధర్నా కార్యక్రమం జరుగుతుంది. లక్షల కోట్ల రూపాయల కుంభకోణం చేస్తే నోరు మెదపకుండా ఉన్నాడు నరేంద్ర మోడీ. తక్షణం నరేంద్ర మోడీని, అలాగే ఈ రాష్ట్రంలో 1750 కోట్ల ముడుపులు తీసుకున్న జగన్మోహన్ రెడ్డిని తక్షణం అరెస్ట్ చేయాలి. గోతుమాధాన్ని ఎక్కడున్నా పట్టుకొచ్చి జైల్లో పెట్టాలి. ఈ రోజున అన్నింటి మీదకి ఈవేళ ఉసుకొలుపుతా ఉన్నాడు. ఏసీపీలని, సిబిఐని ఉసుకొలుపుతున్నటువంటి నరేంద్ర మోడీ ఈవేళ ఎందుకు గోతుమాధాన్ని అరెస్ట్ చేయలేదు? అలాగే అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు ఈ అసెంబ్లీ జరుగుతున్నప్పుడే ఈ కుంభకోణం బయటకు వస్తే ఎందుకు దాని మీద చర్చ పెట్టలేదో సమాధానం చెప్పాలి. ఈ రోజున కార్మికులకి కనీస వేతనాలు లేవు, పిఎఫ్ లేదు, ఈఎస్ఐ లేదు, బోనస్ లేదు. కార్మికుల్ని జలగల్లాగా పీల్చుకు తినమని చెప్పి యాజమాన్యానికి వదిలేశాడు. లేబర్ చట్టాల, లేబర్ డిపార్ట్మెంట్ అంతా ఈవేళ ముద్దు నిద్రలో ఉంది. ఎవరికి